ఎయిటీ 80% డబ్బు అధిక ధనవంతుల దగ్గరనే ఉంది. వారు చెప్పిందే వేదం, వారు చెప్పిందే శాసనం. బీదవారు, మధ్యతరగతి వాళ్ళు 90% ఉన్నారు. సో వీళ్ళు వీళ్ళు అంటే ధనికులు వీళ్ళని కంట్రోల్ చేయడానికే సృష్టించినవే విభజించి పాలించే విధానం. దానిలో భాగంగానే మత కలహాలు, కులాల ప్రస్తావన ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే అందరూ ఏకతాటిగా ఉంటే సరైన నిర్ణయం ఉంటుంది. వీళ్ళందరినీ విడగొడితే వీక్ అవుతారు కదా. అందుకే చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాం కదా, ఐకమత్యమే మహాబలం. ఆ ఐక్యమత్యాన్ని లేకుండా చేయడమే వీళ్ళ పని. అంటే ముస్లింలందరూ మా కోటేయండి అని ఒకరు, హిందువులందరూ మా కోటేయండి అని ఒకరు, క్రిస్టియన్స్ అందరూ మా కోటేయండి అని ఒకరు, ఇలా విడగొడతారు. కానీ ప్రజలు చాలా తెలివిగా ఉండాలి. ఎవరు కరెక్ట్ నాయకులు వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నించాలి.